ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే ఆయిల్‌లో తొందరగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనము కరివేపాకు కూడా శుభ్రపరచుకోవాలి. కరివేపాకుకి వాటర్ లేకుండా చూసుకొని అందులో వేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టాము కదా బోటి కుక్కర్‌లో. ఇప్పుడు బాండిల్లో వేసేసుకున్నాము. దాన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని ఈలోపు పసుపు కొంచెం వేసుకున్నాము. తర్వాత కారం అనేది మేము కొంచెమే తింటాము. అందుకే కారం ఒక స్పూన్ మాత్రమే నేను వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. 2, 3 సాల్ట్ కొంచెం, కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి యాడ్ చేసుకుంటే ఉప్పు కసమైపోతుంది కాబట్టి కొంచెం వేసుకొని సాల్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. అలా సాల్టు, పప్పు, కారం అంతా ముక్కలకు బాగా పట్టేలాగా మనం గంటతో బాగా కలబెట్టాలి. అలా కలిపెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ముక్కలకు పట్టాలంటే మనం గరిటెతో బాగా కలబెట్టాలి. అలా బాగా మొత్తం ముక్కలకు పట్టాక మనం ఉప్పు, కారం చూసుకోవాలి లాస్ట్‌లో. సరిపోయాక మనం 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఆదివారం ఆడవారికి సెలవన్నట్టు ఈరోజు నాకు వంటకి సెలవండి. మా వారే బోటి తెచ్చి క్లీన్ చేసి వంట చేశారు. అంతే కదండి, రోజు మన వంట మనమే తినాలంటే బోర్ కొడుతుంది. అదే హస్బెండ్స్ ఉండి అప్పుడప్పుడు ఇలా వంట చేసి మనకు పెడితే ఆనందమే వేరు. ఇలాంటి ఆనందాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.